సన్నీ డియోల్ కొత్త హిందీ సినిమా జాట్ నిన్న గురువారం ఏప్రిల్ 10న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే పెద్దగా ఏం లేవు, కలెక్షన్స్ సింగిల్ డిజిటే వచ్చింది. 9 కోట్లు నెట్ వచ్చింది ఈ సినిమాకు మొదటి రోజు. బట్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో చూసుకుంటే 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఛావా 29 కోట్లు నెట్ వస్తే మొదటి రోజు. సెకండ్ ప్లేస్లో సికందర్ ఉంది, సల్మాన్ ఖాన్ది 25 కోట్లు. థర్డ్ ప్లేస్లో అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ ఉంది 11 కోట్లతో. ఇప్పుడు 4th ప్లేస్లో జాట్ ఉంది 9 కోట్లతో. బట్ ఇవి కొంచెం తక్కువే. సినిమా వచ్చేసి మన మైత్రి మూవీ మేకర్స్ తెలుగు ప్రొడ్యూసర్లు ప్లస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజే విశ్వప్రసాద్ వాళ్ళు తీశారు. తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మలినేని, అంతా తెలుగు యాక్టర్లే తెలుగులో తీశారు. బట్ హిందీ హీరో సన్నీ డియోల్, విలన్ వచ్చేసి మన రణదీప్ హుడా. నేను కూడా సినిమా చూశాను, నాకు పిచ్చగా నచ్చింది సినిమా, అదిరిపోయింది సినిమా. బాలయ్య బాబుని చూసినట్టు అనిపించింది నాకు సినిమా, బాలయ్య సినిమా చూసినట్టు అనిపించింది. సో ఖచ్చితంగా చూడండి, థియేటర్లో ఉంది. ఇక ఈ 9 కోట్ల నెట్లో అంటే సినిమా బడ్జెట్ ఏమో 100 కోట్లు పెట్టారు ఈ సినిమాకు. 100 కోట్లలో 9 కోట్లు వచ్చాయి మొదటి రోజు. ఇంకా 91 కోట్లు వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 5500 థియేటర్లో రిలీజ్ చేశారు ఈ సినిమాను. మరి అంటే గురువారం రిలీజ్ అయింది. ఇక ఈ శుక్రవారం టాక్ అంటే ఇప్పుడు మెల్లగా ఎక్కుతుంది టాక్. నాకు తెలిసి శుక్ర శని ఆదివారాల్లో సినిమా కలెక్షన్స్ జాతర జరుగుతుంది. ఎందుకంటే సినిమా నేను చూశాను, నాకైతే భలే నచ్చింది సినిమా. సో నార్త్ ఇండియాలో పట్టుకునిందంటే ఎందుకంటే ఇంతకుముందు మన సన్నీ డియోల్ గదర్ 2 కానీ అది 600 పైనే కలెక్ట్ చేసింది. గదర్ 2 ఇలా చాలా ఉన్నాయి బ్లాక్ బస్టర్లు. సో ఈ సినిమా కమర్షియల్గా మాత్రం అదరగొట్టాలి. మరి చూడాలి మరి ఏమవుతుందో. రేపు శుక్రవారం వచ్చి ఈరోజు కలెక్షన్స్తో చూడాలి శుక్రవారం. అది మన సన్నీ డియోల్ జాట్ రిలీజ్ అయిన మొదటి రోజు 9 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్లు, ఇంకా 91 కోట్లు రావాలి. మరి వస్తాయా లేదా అనేది ఈ వీకెండ్ తర్వాత తెలుస్తుంది. ఓకే, బాయ్.